తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 2.5 ఏళ్లు గడుస్తోంది. అయితే పార్టీలో పదవుల భర్తీ మాత్రం నత్తనడకన సాగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడి నుంచి క్లియరెన్స్ వచ్చి కూడా ఏడాది కావస్తోంది. అయినా ఇంతవరకు కసరత్తుతోనే కాలయాపన చేస్తున్నారు. రేపు మాపు అంటూ తేదీలు చెప్తున్నారు కానీ పదవుల భర్తీ మాత్రం జరగడం లేదు. పార్టీ నాయకత్వం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇంతకీ పదవులు భర్తీ చేయకుండా అడ్డుకుంటున్నది ఎవరు? లెట్స్ వాచ్. 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ నేతలు పార్టీ పవర్లోకి రాగానే ఎంతో సంబరపడ్డారు. ఇన్నేళ్లు తమ పనికి తగ్గట్టుగా ఏదో ఒక పదవి వస్తుందని ఆశించారు. అయితే ప్రభుత్వం ఏర్పాటై 2.5 ఏళ్లవుతున్నా పదవుల భర్తీ మాత్రం వారు అనుకున్న విధంగా పూర్తిస్థాయిలో జరగలేదు. ఏడాది క్రితం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 2 నెలల డెడ్ లైన్ విధించి పదవులన్నీ భర్తీ చేయాలని ఆదేశించి వెళ్లారు. ఆ తర్వాత ముఖ్య నేతలు 2-3 సార్లు సమావేశమైనా పదవుల భర్తీ మాత్రం జరగలేదు. పార్లమెంటు ఎన్నికల సమయంలోనూ ఆ తరువాత అప్పుడప్పుడు కొన్ని పదవులు భర్తీ చేసింది కాంగ్రెస్ నాయకత్వం. 2 నెలల్లో వారి పదవీకాలం కూడా ముగియనుంది. కానీ మిగిలిన ఖాళీలను భర్తీ చేయడానికి పార్టీ పెద్దలకు సమయం చిక్కలేదు. 3 నెలలుగా ఈ నెలలో భర్తీ చేస్తాం, ఈ నెలలో భర్తీ చేస్తామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటిస్తున్నారే గాని పని మాత్రం జరగడం లేదు. 10 రోజుల క్రితం రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్, పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా పదవుల భర్తీపై స్పష్టత రాలేదు. ఇంతకాలం ఎప్పుడిస్తారా అని ఎదురు చూసిన వారు సంవత్సరాల కొద్దీ వెయిట్ చేస్తుండటంతో పార్టీ నాయకత్వం మీద తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే అన్ని పదవులు భర్తీ చేసి ఉంటే రెన్యువల్ సమయంలో మిగిలిన వారికి కూడా అవకాశం వచ్చేది కదా అంటూ ఫైర్ అవుతున్నారు. 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటూ ఎన్నికల్లో కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కరెక్టేనా అని నిలదీస్తున్నారు. తమ ఆవేదన అర్థం చేసుకుని అర్జెంటుగా పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. మరి కాంగ్రెస్ నాయకత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.